కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని జూబ్లీ హిల్స్లోని టీటీడీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజు కొత్త సంవత్సరం కావడంతో అయితే నగరంలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సో కొత్త సంవత్సరం రోజున దేవాలయాలను దర్శిస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటే ఈ ఇయర్ అంతా కూడా శుభమే జరుగుతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా 31st ఎలా అయితే సెండ్ ఆఫ్ ఇచ్చారో అంతే జోష్గా న్యూ ఇయర్కి కూడా వెల్కమ్ చెప్తున్నారు. రాత్రి వరకు కూడా ఎంతో ఆనందంగా దానికి సెండ్ ఆఫ్ ఇచ్చి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుంచే కూడా సో ప్రముఖ దేవాలయాలకైతే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని టీటీడీ దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది కొనసాగుతుంది. దీంతో పాటు ఈరోజు కొత్త సంవత్సరం కావడంతో అయితే భక్తుల రద్దీ అయితే అదే విధంగా కొనసాగుతుంది. మొన్న 30వ తారీఖు నాడు ఎలా అయితే వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నదో ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. అయితే ఇదే కాదు, నగరంలో హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ దేవాలయం కావచ్చు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, అలాగే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు, ఇలా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. సో ప్రతి ఏడాది అంటే ఏదైనా పండుగ వచ్చిందంటే నగరంలోని ప్రజలందరూ కూడా ఎక్కువగా దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజున చేసుకున్న పండుగ ఏదైనా ఉంది అంటే అది న్యూ ఇయర్ అనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోలాహలంగా వారం అంతా ఒక వైబ్ని సెట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో జోష్తో అయితే ఉంటారు. సో ఎంత గ్రాండ్గా 2025కి సెండ్ ఆఫ్ ఇచ్చారో అంతే గ్రాండ్గా 2026కి వెల్కమ్ చెప్తారు. సో ఈ ఇయర్ అంతా కూడా అంటే ఈ ఒక్కరోజు భగవంతుని ఆశీస్సులు తీసుకుని ఈ ఒక్కరోజు పాజిటివ్గా ఉంటే ఇదే జోష్ సంవత్సరం పొడవునా కూడా కొనసాగుతుందని వాళ్ళ విశ్వాసం. అదే నమ్మకంతో ఈరోజు అందరూ అంతే పాజిటివ్గా కుటుంబ సభ్యులతో కలిసి అయితే దేవాలయాలకి దర్శించుకుంటూ ఉంటారు. సో రాత్రి వేళలో ఆటపాటలతో ఎంతో చిందులేసినప్పటికీ కూడా ఉదయం వేళ అదే రెట్టింపు ఉత్సాహంతో అయితే వస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఎక్కువగా నగరంలో పలు దేవాలయాలకైతే ఎక్కువగా ఏ పండుగలు వచ్చినా కూడా పలు దేవాలయాలకైతే ఎక్కువగా రద్దీ కొనసాగుతుంది అని చెప్పవచ్చు. సో దాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిందైతే జూబ్లీ హిల్స్లోని టీటీడీ దేవాలయంలో సో ఇక్కడ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. సో సమయం గడిచే కొద్ది ఉదయం పూట కొంచెం రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రస్తుతం అయితే టైం గడిచే కొద్ది అయితే ఎక్కువగా పెరుగుతూ ఉంది, రద్దీ అయితే పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. సో ఇది సాయంత్రం వరకు కూడా ఇలాగనే కంటిన్యూ అవుతుందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి అంటే వేల సంఖ్యలో భక్తులు వచ్చి దేవుడిని దర్శించుకుంటారు కాబట్టి సో దీని దృష్ట్యా కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బంది కూడా దర్శనం సజావుగా సాగేలా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రసాద విక్రయాలు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే న్యూ ఇయర్ కొత్త జోస్తో అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గోవింద నామాలు స్మరించుకుంటూ అయితే ఎంతో ఉత్సాహంతో అయితే భగవంతుని ఆశీస్సులు తీసుకొని అంతే పాజిటివ్గా అంతే సంతోషంగా అయితే దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్ టీటీడీ దేవాలయంలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.